శ్రీశైలంలో శివరాత్రి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులు వేచి ఉండే అవస్థలు లేకుండా కేవలం గంటన్నర లోపే స్వామివారి దర్శనం పూర్తయ్యేలా పక్కా ప్లాన్ రూపొందించారు. అటు ప్రసాదం కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన పని లేకుండా అదనంగా మరో 30 లడ్డు కౌంటర్లు ఏర్పాటు చేశామంటున్న ఆలయ ఈవో శ్రీనివాసరావుతో మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రం భూలోక కైలాసంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. శ్రీశైల క్షేత్రం తిరుమల తరహాలో ఆ స్థాయిలో ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించినటువంటి చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం భక్తుల యొక్క సంతృప్తి స్థాయి మాత్రమే ప్రామాణికంగా, ఖర్చుకి ఎటువంటి దేవస్థానం వెనుకాడక ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ ఏడాది గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 30% అధికంగా, అంటే గత ఏడాది 10 లక్షలు అంటే ఈ ఏడాది 12 లక్షల పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఆ రద్దీకి తగ్గట్టుగా క్యూ లైన్ల ఏర్పాటు, అదేవిధంగా దర్శన సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం తొందరగా అయ్యేలాగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా క్యూ లైన్లో ఉన్నటువంటి పిల్లలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, అసౌకర్యం కలగకుండా ఆహార పదార్థాలు కానీ, నీళ్లు కానీ, పాలు కానీ అట్లాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తున్నారు. శివస్వాములు ఎవరైతే ఇరుముడు దారం కలిగినటువంటి వారు ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క స్పర్శ దర్శనాన్ని టైం స్లాట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి. అవి చాలా చక్కగా ఈరోజు అంతా కూడా వారు కూడా మాకు సహకరిస్తున్నారు. మనకి ఏదైతే చంద్రావతి కళ్యాణ మండపం ఉందో అక్కడ వాళ్ళని హోల్డ్ చేసి వారికి ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం అవసరమైనటువంటి మరి అన్నప్రసాదాలని వారికి పెట్టడం ద్వారా మధ్యలో అక్కడే మంచినీరు ఉన్నాయి, టాయిలెట్ బ్లాక్లు కల్పించడం జరిగింది. అదే సమయంలో సామాన్య భక్తులకి ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం మనం గంటన్నర లోపలే వారికి దర్శనం అందేటట్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వృద్ధులు, వికలాంగులకు సంబంధించి మనం ప్రత్యేకంగా ఎంక్లోజర్ పెట్టి వారికి మనం సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. చిన్నపిల్లలకి బిస్కెట్స్, పాలు కంపార్ట్మెంట్లోకి పంపించడం అనేది చేస్తూ ఉన్నాం. తర్వాత విఐపీస్కి కూడా వాళ్ళు స్కేల్ 1 అంటే మనం సెల్ఫ్లో వచ్చినట్లయితే ఉదయము మనకు 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు ఒక 1 అవరు, మధ్యాహ్నం 12:30 నుంచి 1 గంట వరకు ఒక హాఫ్ అన్ అవరు, సాయంత్రం 7 గంటల నుంచి 7:30 ఒక హాఫ్ అన్ అవరు. అంటే మొత్తం మీద 2 గంటలు మాత్రమే ఆ సమయంలో వచ్చినటువంటి సెల్ఫ్లో వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, గౌరవ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అదేవిధంగా ఐఏఎస్లు, ఐపీఎస్ లాంటి గ్రూప్ 1 అండ్ అది అబోవ్ క్యాడర్ అని కలిగినటువంటి వారు మాత్రమే మనం ప్రోటోకాల్ పరిధిలో అనేటువంటి భావంతో జిల్లా కలెక్టర్ గారు ప్రాథమికంగా ఒక సూచన చేసుకొని దానికి మనం మల్లికార్జున కళ్యాణ మండపం ఏదైతే మన దేవస్థానం ఉందో అక్కడ ప్రోటోకాల్ సెక్షన్ పెట్టి వారికి ప్రత్యేకించి పాసలను ఇవ్వటం ద్వారా గేట్ 2 మనకు ఏదైతే హరిహరరాయ గోపురం ఉందో ఆ గేట్ నుంచి సామాన్య భక్తులకి ఎవరికి కూడా అసౌకర్యం కాకుండా ప్రత్యేక ప్రవేశ ద్వారం ద్వారా ఈ సమయ పాలన పాటించడం ద్వారా చేస్తూ మిగిలినటువంటి సమయంలో 4 లైన్లు ఎప్పుడు కూడా కంటిన్యూస్గా నడిచేటట్టు, అంటే శేఖర దర్శనం 300 రూపాయలు, 200 రూపాయలు, అతిశేఖర దర్శనం 500 రూపాయలు ఇవ్వటం అనేది మనం చేసాం. తర్వాత 30 లడ్డూ కౌంటర్లను ఏర్పాటు చేసి ఆ లడ్డూ కౌంటర్లో భక్తులకి లడ్డూల్ని ఎక్కువసేపు వెయిట్ చేయకుండా కూడా మనం వాళ్ళకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒక 3 పెట్టాము. అదేవిధంగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి 15 కౌంటర్లతో పాటు దానికి ఎదురుగా ఉన్నటువంటి మన అమ్మవారి గుడి వైపు ఉన్నటువంటి వాటిల్లో కూడా ఇంకా అదనపు వాటిని పెట్టాం. తర్వాత 68 సామాజిక సత్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా కొన్ని 3,000 నుంచి 5,000 మందికి లడ్డూల్ని వారి యొక్క దానికి పంపించినటువంటి వాటికి సంబంధించినటువంటి అక్కడ కూడా భక్తులు తీసుకునేటట్టుగా దేవస్థానం తరఫున మనం కౌంటర్లు పెట్టడం అనేది కూడా జరుగుతూ ఉంది. తర్వాత ప్లాస్టిక్ నిషేధం శ్రీశైలంలో అమల్లో ఉన్నందువల్ల 2 లీటర్లు అంతకు పైబడినటువంటి బాటిల్స్ మాత్రమే భక్తులు తీసుకుని రావడానికి, అంతే తప్ప సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కానీ, వాటర్ ప్యాకెట్స్ కానీ ఇలాంటి ఏవి కూడా అనుమతించకుండా అది స్ట్రిక్ట్గా మనం ప్లాస్టిక్ నిషేధాన్ని కూడా అమలు చేస్తూ ఉన్నాం. స్వామివారి దర్శనం 1 గంటలోపే జరిగే విధంగా కూడా చర్యలు చేపడుతున్నామని చెప్పి ఈవో తెలుపుతున్నటువంటి పరిస్థితి. మురళీకృష్ణ, వైకే టీవీ, శ్రీశైలం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.